నారద మహర్షి కంసునికి ఏం చెప్పారు అనంటే, శ్రీకృష్ణుని అవతారము సాధ్యమైనంత త్వరగా జరిగేటట్లు చేయాలి అని నారద మహర్షి ఎంతో ఆరాటంతో ఉన్నారు. బృందావనంలో నందమహారాజు వంటి వ్యక్తులు మరియు వారి భార్యలు, ఇంకా గోపారులు మరియు గోపికలు, మరొక వైపు యదువంశంలో జన్మించిన వాసుదేవుడు, సురాసేనుడు, అతని బంధువులు మరియు మిత్రులు కూడా నిజానికి దేవతలు అని నారద మహర్షి కంసునికి చెప్పారు. కంసునికి ఉన్న స్నేహితులు కూడా రాక్షసులు. ఎల్లప్పుడూ రాక్షసులకు దేవతలు అంటే భయం. ఈ విధముగా దేవతలు వేరే వేరే కుటుంబాలలో జన్మించి ఉన్నారు అని నారద మహర్షి నుండి తెలుసుకున్నారు కంసుడు. అప్పుడు కంసుడు వెంటనే జాగ్రత్తతో ఉండాలి అని అనుకున్నారు. దేవతలు ఇదివరకే జన్మించి ఉన్నారు కాబట్టి విష్ణుమూర్తి కూడా త్వరలోనే తప్పక అవతరిస్తారు అని గ్రహించారు కంసుడు. కనుక కంసుడు ఎలా జాగ్రత్తతో ఉంటారు?